అందరి లోపల భగవంతుని చూడడమే బ్రహ్మ జ్ఞానము. ఎవరు ఏం చేసినా మనం తప్పు దొరకట్లేదు, మీకు ఆనందంగా దొరుకుతుంది, అదే మీకు బ్రహ్మ జ్ఞానం అన్నట్టు. సో అందరూ అనమాట, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది రైట్, ఇది రాంగ్, వాడు అలా చేసి అది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్నెన్నో రూల్స్. మరి ఎవరైతే బ్రహ్మజ్ఞానం చెప్తారో వాళ్ళు చెప్పడం వల్ల కాదు, ఓకే మీరు ఇంప్లిమెంట్ చేసి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటారు, వాళ్ళు చెప్పడం వల్ల నాకు వచ్చింది అనుకుని వాళ్ళు పరమగురులు అనుకోవచ్చు మీరు. ఓకేనా? అందరి పరమగురులకు హృదయపూర్వకంగా ప్రస్తుతం పరమగురులకు క్లాస్. ఓకే ఫ్రెండ్స్, సో క్లాస్ టు సద్గురుస్, క్లాస్ టు పరమగురుస్. సో ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే జీవితం అంతా ఆనందమే, అయినా కానీ కర్మ ఇంకా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఒక్కోసారి కొంచెం పనులు చేసి వచ్చా ఇంకొన్ని కర్మ అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏ కర్మ లేదన్నమాట, ఇంకా ఏ కర్మ ఎఫెక్ట్ చేయదు. ఇంకా ఆత్మజ్ఞానం అంటే ఆత్మకి ఎఫెక్ట్ కాదు, మనసుకు శరీరానికి ఒక్కోసారి కర్మ ఎఫెక్ట్ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అంటే అది అందరి లోపల భగవంతుని చూసే ప్రకృతి కాబట్టి, బ్రహ్మానంద స్వరూపులే కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాను కంప్లీట్లీ. అందరు బ్రహ్మజ్ఞానుల సమూహంగా అందరూ పరమగురువుల మరి మేలో వింపే గుడాకేశం. అందరూ అంటే మామూలు వారు కాదు, గ్రాండ్ మాస్టర్ అందరు పరమగురు స్వరూపులుగా ఉండాలనే గుడాకేశం. ఓకేనా? క్లాస్ టు ఆల్ ద పరమగురువులు.